తాను ఎక్కడికి పరారవలేదన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన కోసం మహారాష్ట్ర, చెన్నై లాంటి తదితర రాష్ట్రాల్లో పోలీసులు వెతుకుతున్నారని ఆనందిస్తున్న వాళ్లకు ఒక బ్యాడ్ న్యూస్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తన ఆఫీస్లోనే ఉన్నారన్నారు. అప్పుడప్పుడు సినిమా పనుల కోసం బయటకు వెళ్లడం తప్ప ఎక్కడికి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు పోలీసులు ఇంతవరకు తన ఆఫీస్లో అడుగు పెట్టలేదని చెప్పారు. ఆయన తనను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు తమ సిబ్బందితో గానీ మీడియాతో గానీ చెప్పలేదన్నారు. అరెస్ట్ చేయడానికే వస్తే ఆఫీస్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు వర్మ. తనకు నోటీస్ అందిన వెంటనే సంబంధిత అధికారిని కొంత సమయం కోరగా అనుమతించినట్టు తెలిపారు. అయితే పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత అడిగినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని తెలిపారన్నారు వర్మ. ఇంతలోనే వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం వెనుక ఏదో కుట్ర ఉందన్నారు వర్మ. తాను ఎక్కడికి పరారవలేదన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన కోసం మహారాష్ట్ర, చెన్నై లాంటి తదితర రాష్ట్రాల్లో పోలీసులు వెతుకుతున్నారని ఆనందిస్తున్న వాళ్లకు ఒక బ్యాడ్ న్యూస్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తన ఆఫీసులోనే ఉన్నారన్నారు. అప్పుడప్పుడు సినిమా పనుల కోసం బయటకు వెళ్లడం తప్ప ఎక్కడికి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు పోలీసులు ఇంతవరకు తన ఆఫీసులో అడుగు పెట్టలేదని చెప్పారు. ఆయన తనను అరెస్టు చేయడానికి వచ్చినట్లు తమ సిబ్బందితో గానీ మీడియాతో గానీ చెప్పలేదన్నారు. అరెస్టు చేయడానికే వస్తే ఆఫీస్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు వర్మ. తనకు నోటీస్ అందిన వెంటనే సంబంధిత అధికారిని కొంత సమయం కోరగా అనుమతించినట్టు తెలిపారు. అయితే పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత సమయం అడిగినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని తెలిపారన్నారు వర్మ.